వినరమ్ము యేసునాథుడనా మనవినిప్పుడు, వినరమ్ము యేసునాథుడనా మనవినిప్పుడు, ఘనమైన నీదు నెనరుచెనను గావుమిప్పుడు, ఘనమైన నీదు నెనరుచెనను గావుమిప్పుడు. ఎక్కడిద్దరు ముగ్గురు నీ యొక్క పేరటన్, ఎక్కడిద్దరు ముగ్గురు నీ యొక్క పేరటన్, చెరుటెక్కడు నేనక్కడికే తింటున్నటివి, చెరుటెక్కడు నేనక్కడికే తింటున్నటివి. వినరమ్ము యేసునాథుడనా మనవినిప్పుడు, ఘనమైన నీదు నెనరుచెనను గావుమిప్పుడు, ఘనమైన నీదు నెనరుచెనను గావుమిప్పుడు. మరి ఎవరు దిక్కు ధరణిలోన వేరు లేరుగా, మరి ఎవరి దిక్కు ధరణిలోన వేరు లేరుగా, దుర్నరులకెల్ల తెరువు తెలిపినావు నీవెగా, దుర్నరులకెల్ల తెరువు తెలిపినావు నీవెగా. వినరమ్ము యేసునాథుడనా మనవినిప్పుడు, ఘనమైన నీదు నెనరుచెనను గావుమిప్పుడు, ఘనమైన నీదు నెనరుచెనను గావుమిప్పుడు. మరణమైతివా నా కొరకు శిల్వపై, మరణమైతివా నా కొరకు శిల్వపై, నీ కరుణ గల్గెనంత దూరాత్ముని నాపై, నీ కరుణ గల్గెనంత దూరాత్ముని నాపై. వినరమ్ము యేసునాథుడనా మనవినిప్పుడు, ఘనమైన నీదు నెనరుచెనను గావుమిప్పుడు, ఘనమైన నీదు నెనరుచెనను గావుమిప్పుడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాడి కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. మాటను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా వీటిని మనం పరిశీలించినట్లయితే ఏమని రాయబడి ఉన్నది? కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అనేసి మనకున్నది. ఈరోజు మనం కానీ చూసినట్లయితే మన ఆత్మీయ జీవితాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుని నమ్ముకున్న కొత్తలో మనం ఎట్లా ఉంటాం? చాలా హుషారుగా దేవునికి నేనే నిజమైన కుమారుణ్ణి, నిజమైన కుమార్తెలను, ఈ సమయమందు దేవుడు నేను ప్రార్థన చేయకపోతే ఆయన నా దగ్గరకు రావడం అనేసి ఆసక్తిగా దేవుడి సన్నిధిలో మనం త్వరగా వస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రారంభ ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే చాలా మనం ఓపికతో పరిగెడుతూ ఉంటాం. రాను 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 ఏమవుతాము? చల్లబడిపోతూ ఉంటాం. నిప్పు పెట్టింది మనం వంట చేసేటప్పుడు నిప్పేస్తాం. నిప్పేసినప్పుడు దాని మీద ఏం పెడతాం?
కట్టెలు పెడతాం, నీరుగా పెట్టుకుంటున్నా. కొంతమంది భోజనం కూడా పొయ్యిల మీద వండుకున్నప్పుడు కట్టెలు రాలేస్తూ ఉంటారు. ఆ కట్టె మళ్ళినప్పుడు ఉంటుంది, ఫైర్గా అగ్నితో రగలబడి ఉంటుంది. అట్లనే దేవుడు నమ్ముకున్న కొత్తలో మనం కూడా ఫైర్గా ఉంటాం. ఆ కట్టె ఆరిపోయిన తర్వాత అది ఏమైపోయింది? బూడిదగా బొగ్గుగా మారిపోయింది. దేవుడు నమ్ముకున్న కొత్తలో ప్రారంభ దశలో ఎంతో మనం ఆత్మీయంగా ముందుకు సాగిపోతూ ఉంటాం. కానీ ఈ ఆత్మీయత కొనసాగుతున్న చివరి దశలకు వచ్చేసరికి మనం ఎట్లయిపోతాం? ఆరిపోతూ ఉంటాం. ప్రార్థనే కదా చేయవచ్చులే, ఇంతమంది ప్రార్థన చేయాలని గురుకు అత్యాశ, అందరికన్నా నేనే చర్చికి ముందుకు రావాలని ఆ కోరిక ఉంటుంది. ఇప్పుడు ఆ పాటలు పాడుతున్నారు కదా, ఆరాధన చేస్తున్నారు కదా, వాక్యానికి వెళ్ళొచ్చులే, లేదా వాక్యంగా స్వామిస్తుంది చివరిలోకి వెళ్ళి సందయి ఆశీర్వాదం తీసుకుని వద్దాము అలాంటి కోవలో చాలా మంది ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే కార్య ప్రారంభంలో మన ఆత్మీయ జీవితం ఎలా ఫుల్ పవర్గా ఉన్నదో మనం ఆత్మీయత ముగించేటప్పుడు కూడా అంతకన్నా రెట్టింపుగా ఉండాలనేసి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనకి ఈ యొక్క వాక్య సందేశం అర్థం కావాలంటే మొదటిగా ఇది యొక్క రాసిన భక్తుడు ఎవరు, అతని గురించి మనకి పూర్తిగా తెలియాలి. ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసింది ఎవరు? సొలొమోను రాశాడు. సొలొమోను ఎప్పుడు రాశాడు? ఇది తన జీవితంలో వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు, అతడు మరణ పడకల మీద ఉన్నప్పుడు, కదలని స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రసంగి గ్రంథం ఆయన రాసినాడు. జీవితంలో అతడు చేసిన ప్రతి చేష్టలకు, అతడు అనుభవించిన ప్రతి ఒక్క సుఖమైన జీవితాలకు చివరి దశలో ఆయన అన్ని చేశాడు. కానీ చివరి దశలో ఆయన ఏమి సాధించలేకపోయాడు, ఏమి తీసుకోలేకపోయాడు, ఏం చేయని నిర్దిష్టమైన స్థితిలో సొలొమోను ఈ ప్రసంగి గ్రంథం రాశాడు. యేసువే జయం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోనుని కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేసినట్లయితే సొలొమోను అంత మేధావి, సొలొమోను అంత మహాజ్ఞాని ఎవరు కూడా లేరు. మొదటి రాజు ఎవరు? సౌలు. రెండవ రాజు ఎవరు? ఇశ్రాయేలు కింగ్ దావీదు. దావీదు తర్వాత ఎవరున్నారు? సొలొమోను రాజు ఉన్నాడు. ఈ సొలొమోను రాజు దేవునికి ఒక దేవాలయాన్ని కట్టి ఉన్నాడు. ఈ దేవాలయము ఎంత ప్రతిష్టతో కట్టించిందంటే దేవుని ద్వారా కొన్ని వేల లక్షల మందితో ఈ దేవాలయాన్ని మహా సుందరముగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. మనము ఇటుక పెడితే ఇటుక మధ్యలో ఏం పెడతాము? సిమెంట్ పెడతాం. కానీ సొలొమోను ఏం పెట్టిందో తెలుసా? రాయికి మధ్యలో రాయిలో బంగారంతో పొదిగించాడు దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని. హల్లెలూయా. ఆ దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరాలు కట్టాడు. 7 అనే పదము దేవునికి సంపూర్ణమైన సంఖ్య. హల్లెలూయా. 7 వారాలు. ఇంద్రధనుసులో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. 7 వారాలు. దేవుని యొక్క సంఖ్య ఏంటంటే సంపూర్ణమైన సంఖ్య 7. హల్లెలూయా. మన హైందవ సోదరు 7 అంటే అది 7కు గుర్తు. అందుకే నా 7కి మధ్యలో అడ్డంగా గెత్తారు. కానీ మనం అట్లా రాయకూడదు. దేవుని గమనించండి, సొలొమోను పక్షుల భాష కూడా మాట్లాడగలడు. అంత మేధావి. పక్షుల భాష మాట్లాడతారా? కుక్క భాష కుక్కకి అర్థమైంది, నక్క భాష నక్కకే అర్థమైంది, గేదె భాష గేదెకి అర్థమైంది, అలానే మేకలకి అర్థమైంది. కానీ పక్షుల భాష పక్షులకి అర్థమవుతాయి. దేవుని ద్వారా ఒకసారి నేను గమనించాను. ఒకసారి నేను అచ్చంపేటలో దిగి అమరావతిలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు అక్కడ వెహికల్ కోసం ఉంచున్నప్పుడు
బయట కొన్ని కోళ్ళు కోడి పిల్ల గింజల వేయటం చూశాను. చిన్న కోడి పిల్లలు ఉంటాయి కదా, అప్పుడు ఆ కాయకి వాటిలో కోడి పిల్లల్ని తీసుకెళ్ళటానికి చూసింది. ఈ కోడి పిల్లల్ని తీసుకెళ్ళటానికి చూసినప్పుడు దాన్ని గమనించిన ఈ యొక్క కోడి దాని భాషలో నడిచేసిందంట. అరవగానే కోడి పిల్లలు వచ్చి దాని రెక్కల కింద దాక్కుంది. హల్లెలూయా. అంటే వాటి భాష వాటికే అర్థమవుతాయి. అందుకని యేసు ప్రభువు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చాడు. మానవ భాష మానవుడికే తెలుసు. అయితే దేని దగ్గర సొలొమోను పక్షుల భాష కూడా మాట్లాడేవాడు. సొలొమోను ఎన్ని సామెతలు రాశాడు? సుమారు 3000 పైగా సామెతలను రాశాడంట. హల్లెలూయా. అలానే సొలొమోను ఏలియాతో సమానుడు. ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి ఏం కురిసింది? అగ్ని కురిసింది. అట్లనే ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశంలో వర్షం కూడా ఆగిపోయింది. సొలొమోను దేవుడి సన్నిధిలో ఆ దేవాలయము ఓపెనింగ్ రోజు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి దేవుని యొక్క అగ్ని మేఘము ఆ దేవాలయం మీద దిగి వచ్చింది. హల్లెలూయా. ఆ యొక్క దేవాలయం దిగి వచ్చిన మహిమకు యాజకులు కూడా నిలవలేక కింద పడిపోయారంట. ఈరోజు అలాంటి ప్రార్థన జీవితం మనకున్నదా? అయితే దేవులారా, సొలొమోను అంత గొప్ప మేధావి. సొలొమోను యొక్క ఆస్తిని మనం కానీ గమనించినట్లయితే సొలొమోనుకున్న సంపదను స్థితిని లెక్కించడానికి సుమారు గంటకి సెకండ్కి 1,00,000 చొప్పున లెక్కేసే క్యాలిక్యులేటర్ కానీ మిషన్లు కానీ కనిపెడితే సొలొమోను సంపద మొత్తాన్ని లెక్కించడానికి 35 కోట్ల సంవత్సరాలు పట్టింది. అంత ఆస్తిగా ఉన్నాడు. సెకండ్కి 1,00,000 చొప్పున ఆయన ఆస్తిని లెక్కించాలంటే అలాంటి పరికరాలు కలబెట్టినట్లయితే సొలొమోను సంపద అంతటిని లెక్కించడానికి 35 కోట్ల సంవత్సరాలు పట్టింది. చూసుకోండి, ప్రపంచంలో ఎన్ని తరాలున్నా సరే సొలొమోను ఆస్తిని ఎవ్వడూ లెక్కించలేడు. సుమారు ఇప్పుడున్న జనరేషన్లో ఒక 100 సంవత్సరాలు బతుకుతురా? గొర్రె విషయం చెప్పండి. బతికే వాళ్ళు అంటే ఏ జబ్బులు అంటే ఏ అలవాటు మందు కానీ సిగరెట్లు కానీ పాంపరాలు తినటం ఇలాంటివి మానుకుంటే మైబీ వాళ్ళు 100 సంవత్సరాలు బతకొచ్చు. ఆస్తి లెక్కించడానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది? 35 కోట్ల సంవత్సరాలు పట్టింది. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత గొప్పవాడు సొలొమోను. అయితే ఈ సొలొమోను చివరి స్థితిలో అతనికి జ్ఞానం ఎక్కువైపోయి ఆస్తులు ఎక్కువైపోయి ఇంకా యుద్ధాలు చేసేది లేదు, కత్తులు పట్టుకున్న అవసరం లేదు. సొలొమోను ఏదన్నా నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకో అక్కడ మంచి అమ్మాయిలు చూస్తే చాలు వివాహం చేసుకునేవాడు. సొలొమోనుకి ఎంతమంది భార్యలు చెప్పండి? 1000 మంది. ఎంతమంది? 1000 మంది. 700 మంది భార్యలు, 300 మంది గుంపులు పెట్టారు. చేసినంతనే జయం. ఈరోజు ఒక్క భార్యతో మీటింగ్ చేయడానికే గొడవలు తీసుకుంటున్నారు మమ్మల్ని. మీరు నవ్వాలంటే సిస్టర్. రీసెంట్గా ఒక వీడియో చూశాను. పోలీస్ అధికారి వాళ్ళు ఏం చేశారంటే, మా భార్య పోటీని తట్టుకోలేకపోతున్నాను, నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నా అనేసి లైవ్లో పిస్టల్స్ కాల్చుకుని నిలిచిపోయారు. భార్య పోటీ భరించలేక నిన్న చూసి కూడా సర్క్యులేట్ అయింది. ఆ భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక పెద్ద లిస్ట్ కూడా చేసి నా భార్య మంచిది కాదు, నన్ను నిలిచేస్తుంది, దాని పోటీ నేను భరించలేక నేను చెప్తున్నాను అనేసి అతను కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎంతమందితో?
కవారితోనే భరించడానికి తెచ్చిపోతే సొలొమోను చూడు ఎంతమంది అండి 1000 మందితో ఏంటి చేసేదంటే మరి హల్లెలూయా దేవుని బిడ్డలారా చూడండి ఎంతమంది 1000 మందితో మరి ఆయన భరించారంటే మరి ఆయనకి ఎంత జ్ఞానవంతుడో చూడండి. సొలొమోను ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు. సొలొమోను నీకేం కావాలి ఆయన అంటే నీ ప్రజలు వెళ్ళటానికి జ్ఞానాన్ని తెచ్చిపోతున్నాడు. నువ్వు కేవలం జ్ఞానం అడిగావు కాబట్టి నీకు జ్ఞానంతో పాటు ధనాన్ని, సంపదలను, సిరిని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మనం ఒకటి అడిగితే ఆయన మనకి డబల్ ఆశీర్వాదాలు ఇవ్వగలడు. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని నీళ్ళు అడిగితే మీరేం చేస్తారు? నీళ్ళు ఇస్తారు. ఎట్లా ఇస్తారు? బాటిల్లో నీళ్ళు బట్టి ఇస్తారు. అవునా? నేను అడిగింది మిమ్మల్ని నీళ్ళే అడిగే. నీళ్ళు అడిగితే నీళ్ళే వేయాలి, బాటిల్ ఇచ్చేయాలి అంటే దానికి ఎంత ప్రొటెక్షన్ నీళ్ళు దాంట్లో పట్టి ఇవ్వాలి అంటే నీకు అర్థం కాకుండా నేను చెప్తాను. మనం నీళ్ళు అడిగితే దేవుడు మనకి అంటే ఉదాహరణ మీరే ఒక బాటిల్లో పెట్టి ఇచ్చారు అందుబాటులో ఉంటే కాబట్టి దేవుడు కూడా మన జ్ఞానం అడిగితే ఆ జ్ఞానానికి ఇంకొన్ని దేవులు కూడా యాడ్ చేసి ఇస్తారు. అర్థమవుతుందా? జ్ఞానం అడిగితే దానం ఇచ్చాడు, సిరి సంపదలను ఇచ్చాడు, భోగ భాగ్యాలను కూడా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనం కానీ చూసినట్లయితే దేవుని సన్నిధిలో మనం ఏదైతే అడుగుతామో అది ఒకటే కాదు కానీ దానికి ఉపయోగపడి ఏదైతే ఉంటాయో వాటిని కూడా దేవుడు ఇస్తాడు. దేవుడా ఒక ఇల్లు కావాలి అంటే దేవుడు ఇల్లు ఇస్తాడు. మరి ఇంట్లో ఉండడానికి బియ్యం కావాలి, బియ్యం కూడా ఇస్తాడు, బట్టలు కూడా ఇస్తాడు. ఆయన యేసురత్నమే జయం. దేవుడు చాలా గొప్పవాడు. సొలొమోను జ్ఞానం అడిగితే ధన సంపదలు ఇచ్చాడు. కానీ ఇచ్చిన వాటిని మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. వాటిని దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు మనం ఏం చేయాలి? నిర్వీర్యం చేయకుండా వాటిని ఉపయోగించుకొని ఉన్నట్లయితే వాటిని తీసి వేరే వాళ్ళకి ఇస్తాడు. ఒకరికి ఎన్ని తలాంతులు ఇచ్చారు? 10 తలాంతులు, ఇంకొకరికి 5 తలాంతులు, ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చాడు. 10 ఇచ్చిన వాడు అని మల్టిప్లై చేశాడు, దీవించాడు, శభాష్ అన్నాడు. రెండో వాడు 5ని 10గా చేశాడు అంటే డబల్ చేశాడు, వాడిని కూడా దీవించాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు? వాడు దానిని అడిగితే మళ్ళీ దేవునికి ఇవ్వాలని దాన్ని మల్టిప్లై చేయకుండా కూర్చిపెట్టాడు. చూడండి, వీడికి ఇచ్చిన తలాంతుని డెవలప్ చేయకుండా వాడు ఏం చేశాడు? దేవుని మీదే తిరుగుబాటు చేశాడు. నువ్వు ఇస్తే మళ్ళీ అడుగుతావు, నువ్వు మంచోడు కాదు చెడ్డోడు అనేసి ఆ డెవలప్ చేసిన వాళ్ళ మీద కక్ష పెట్టుకొని బాధ పెట్టుకొని వాడు ఏం చేశాడు? అంతే కోల్పోయి ఉన్నాడు. అంటే ఈరోజు నిన్ను చూసి కూడా ఒకటే దేవుడు ఏమంటున్నాడు అంటే నీకు ఇచ్చిన తలాంతు ఏదైనా సరే ఒకటి ఉంటుంది, వాటిని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. నీకు పాటలు పాడే వరం ఉందా? ఆటలు పాడు. ప్రవచనాలు చెప్పే వరం ఉందా? ప్రవచనాలు చెప్పు. ఆరాధన చేసే వరం ఉందా? చెప్పేసి. వాక్యం చెప్పే వరం ఉందా? చెప్పేసి. నాకు వాక్యం చెప్పే వరం ఉంది, విస్తారంగా సంవత్సరం అంతా నేను తిరుగుతూనే ఉంటాను. హల్లెలూయా. వాటిని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. అది నీకు ఇచ్చిన పాటలాడు మంచి దేవుడు మంచి గుర్తించినా సరే దాన్ని పాడకుండా ఉన్నారనుకో దేవుడు నీ గొంతు నొక్కేస్తాడు. హల్లెలూయా. నీకు ఆరాధన చేయడానికి అవకాశం ఉంది, బైబిల్ చదివడానికి నాలెడ్జ్ కూడా ఉన్నది, చదవకపోయారనుకో దేవుడు నీకేస్తాడు. యేసు అర్థమే జయం. హల్లెలూయా. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. దేవుని సన్నిధిలో సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. కానీ ఆ జ్ఞానం
సరే ఆయన కింద నడిచేవాడు కాదు. చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే సొలొమోను వెళ్ళేటప్పుడు పల్లకి ఉంటుంది, బంగారు పల్లకి. ఏం పల్లకి? ఆ పల్లకి మీద ఆయన పొలంలో ఉన్నప్పుడు కొంతమంది ఆయన సైనికులు ఏం చేశారంటే మోసుకుంటూ పోయేవాళ్ళు. కాలం పక్కన కొంతమంది స్త్రీలు స్నానం చేసినప్పుడు, బట్టలు ఉతుకున్నప్పుడు చూసినప్పుడు ఆవిడతో రమ్మని పిలిచేవాడు. ఆవిడతో అలా పాపం చేసిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకునేవాడు. అట్లా ఆ విధంగా 1000 మందిని ఆకట్టుకున్నాడు సొలొమోను గారు. దేవుని బిడ్డ చివరి దశలోకి వచ్చేసరికి సొలొమోను అంత భ్రష్టుడు ఎవరు లేరు, సొలొమోను అంత నీచుడు ఎవరు కూడా లేరు. సర్వశక్తుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలను వ్యర్థానికి ఉపయోగించి అతడు పాపం చేయడం ప్రారంభించాడు. ఆఖరికి మోయాబీ దేవతలను కూడా పెట్టుకొని సొలొమోను పూజించినట్లు మనం చరిత్రలో మనం చూస్తాం. ఈ మోయాబు దెయ్యాలు ఎలాంటి అంటే నిస్సోకు అనే ఒక దేవత ఉంటుంది. నిస్సోకు, మొలోకు, అట్లనే బయలుదేవతలు ఉంటాయి. ఈ మొలోకు దేవతలు ఎలా ఉంటాయంటే, మీరు కుక్కను చూసారా? దానికి కుక్క తలకాయ ఉంటుంది, నిలబడి ఎప్పుడైనా కుక్కలను నిలబడి అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటాయి. కుక్క పిల్లలు నిలబడి తెక్కుంటే సేమ్ అంతే ఉంటుంది. అది దాని యొక్క ఉదర భాగం, పొట్ట భాగంలో ఒక ఖాళీ స్థలం ఉంటుంది. ఈ ఖాళీ స్థలంలో చిన్నపిల్లల్ని ఎదురుగా పోలీసు నడుము ఇచ్చేస్తారు. చూడండి, ఆ నడుము ఇరిగిపోయిన తర్వాత పిల్లలు కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళు అంత పచ్చి దుర్మార్గులు. ఆ కింద మంట పెట్టినప్పుడు ఆ యొక్క దానికి తగిలి ఆ విగ్రహం ఏమైపోయింది, ఎర్రగా తగిలిపోయినప్పుడు పిల్లలు కూడా కేకలు పెడుతూ ఉంటారు. ఆ కేకలు ఈ తల్లులు వినకుండా ఏం చేసేవాళ్ళు, డ్రమ్ములు, భయంకరంగా వాయిదాలు పెళ్ళిళ్ళకి అప్పుడప్పుడు ఊరేగిస్తూ ఉంటారు కొన్నింటిని. అలాంటి వాటికి డ్రమ్ములు కొడుతూ ఉంటారు ఆ శబ్దం రాకుండా. అలాంటి పచ్చి దుర్మార్గులు ఈ మోయాబీలు, వారి దేవతలు కూడా సొలొమోను ఏం చేశాడు, ఆరాధన చేసినట్టు బైబిల్లో ఉన్నది. అయితే చివరిసారి మళ్ళీ ఆయన పాపం ఒప్పుకొని ఆయన దేవుని సన్నిధిలో మరణిస్తాడు. అయితే ఈరోజు మనము ఏం నేర్చుకోవాలి దీన్ని బట్టి? స్టార్టింగ్ క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు పరుగుగా మందిరానికి వస్తాం, ఊడుస్తాం, మాట్లాడుస్తాం, మైక్ సిస్టమ్ పెడతాం, అన్నీ మనం చేస్తాం. కానీ రాను 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 ఏమైపోయింది, చలిపడిపోయింది, అంతా కూలైపోతాం. ఆగలన్నింటికి శ్యామ తట్టికే ఉతుకోవాలని ఉతికేస్తాం, లేదా మాంసం కోసుకోవాలి, ఈరోజు ఆదివారం మీద కోసేసి వచ్చి మళ్ళీ ఉట్టుకోవచ్చులే. ఏమంటే అంతేనా? దేవుని బిడ్డలారా, ఆత్మజీవితం చల్లబడిపోతుందంటే దానికి అర్థం ఏంటి? దేవుడి మీద శ్రద్ధ తగ్గిపోయింది. స్టార్టింగ్ సొలొమోను చూసినట్లయితే ఎంత భయభక్తులుగా ఉన్నాడు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవాలయం నుంచి అగ్ని దిగి వచ్చింది. అందుకని మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావనేసి ప్రభు కూడా అంటాడు. నువ్వు భక్తుడివే, బాగా చర్చికి వచ్చావు, ఆరాధించే, కానీ నీకు ఏమి లేదు, మొదటున్న ప్రేమ తగ్గిపోయింది. కావున నీ మీద నేను నిందమోపవలసి వచ్చిందనేసి ప్రార్థన గ్రంథంలో కూడా ఆ మాట ఉంటుంది. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు మనల్ని ఎలా కోరుకుంటున్నాడు? నువ్వు స్టార్టింగ్లో ఎలాంటి ఆత్మ జీవితం కలిగి ఉన్నావో, స్టార్టింగ్లో ఎలాంటి పరిశుద్ధ జీవితం జీవించామో, స్టార్టింగ్లో దేవుడికి ఎంత భయభక్తులతో నిలిపామో అదే భయభక్తులతో దేవుడు ప్రతిసారి అదే ఆయన కోరుకునేది. అర్థమవుతుందా? మనలోని ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్కప్పగించాలి. నీకు తెలుసా? నీకు సీక్రెట్ చెప్పానా? ఇక్కడ మనం వచ్చి ఏదో నామకార్థంగా వచ్చి పోతున్నట్టు ఈ మనుషులు మీరు అనుకోవచ్చు, కానీ
ఇక్కడ మనం వచ్చిన్నామంటే దానికి అర్థమైంది దేవుని యొక్క సృష్టిలో, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ప్రణాళికలో మనమందరం ఉన్నాం. ఎక్కడ మనం వచ్చి కూర్చుంటాం. ఈ చర్చి ఎంతమంది వచ్చారు మీరు అనుకుంటారు, కానీ ఇక్కడ బండ ఉంది కదా, ప్రతి బండకు ఒక దేవదూత ఉంటుంది. మీకు తెలుసా? ప్రతి మన కంటికి కనపడని దేవుని సైన్యాలు ఇక్కడ వస్తాయి. హల్లెలూయా. రాష్ట్రాలు ఎట్లా నడిపించబడతాడు? దేవుని అభిషేకంతో నడిపించబడతాడు. హల్లెలూయా. చదువుగలవాడు ఆత్మ చెప్తున్న మాటలు వినుగా కనేసి ఉంటారు. ఆ దేవుని యొక్క దూతలు మిమ్మల్ని చూస్తారు, నన్ను చూస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవదూత దేవుని కావదలిస్తాడు. అందుకని మన గురించి బైబిల్లో ఉన్నది, నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించదనేసి ఉన్నది. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదనేసి ఉన్నది. గుడారం అంటే ఏంది? మన ఇల్లు కాదు, ఈ యొక్క బాడీ. ఈ బాడీలో రోగం లేకుండా దేవుడు నేనేం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. హల్లెలూయా. అపవాది ఎక్కడ సంచారం చేస్తుంది? లోకంలో సంచారం చేస్తూ ఉంటుంది, అటు ఇటు. అది కొన్ని జబ్బులను విడుదల చేస్తుంది. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఫ్లైట్లో చూసినట్లయితే అక్కడక్కడ పడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అట్లా లోకంలో అది ఏం చేస్తుంది? కొన్ని జబ్బులను, కొన్ని మనుషులకు సమర్పించే కీడులను, అపాయాలను అది విడుదల చేస్తూ ఉంటుంది. ఎవరైతే దేవుని కాపుదల లేక ఉంటుందో వాళ్ళకి జబ్బులు, రోగాలు వస్తాయి. అర్థమవుతుందా? ఒకవేళ దేవుని నమ్ముకొని నీవు పరిశుద్ధంగా జీవితం కానీ లేకపోతే దేవుడు కూడా చేయి వదిలేస్తాడు. అర్థమవుతుందా? దేవుడు కూడా చేయి వదిలేస్తాడు. ఈ పాపం చేయొద్దని దేవుని చెప్తున్నాడు, కానీ అది చేస్తున్నాం. వద్దు అంటున్నాడు, అదే చేస్తున్నాం. కుమారా వద్దు, తప్పు అంటున్నాడు, మళ్ళీ అదే చేస్తున్నాం. వద్దు వద్దు అనగానే అదే చేస్తున్నాం. చెప్పి 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 దేవుడు కూడా ఏం చేస్తాడు? నీ సావురా వాడు మన సంబంధం వదిలేస్తాడు. అప్పుడు నీవు అపవాది జీవితావు, అపవాది ద్వారా శోధించబడతావు, రోగాల పాలవుతావు, కష్టాల పాలవుతావు, భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతావు. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామంటే అపవాది యొక్క బంధకాలంలోకి మనం వెళ్ళకూడదు. దేవుని యొక్క రెక్కలలో మనం ఉన్నట్లయితే దేవుని యొక్క రెక్కల నీడలో మనకి ఆశ్రయం కలిగితే ఏ అపాయము మనకి రాదు. వేటగాని గురి నుండి ఆయన నిన్ను విడిపించునని కాపాడునని 91వ కీర్తనలో మనం చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. 91వ కీర్తన 3వ వచనం చదవండి. 91వ కీర్తన 3వ వచనం నుంచి చూసినట్లయితే వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చాలు. హల్లెలూయా. వేటగాడు అంటే ఎవడు? అపవాదైన సాతానే. ఈరోజు నీకు జలుబు చేసిన, దగ్గు వచ్చిన, జ్వరం వచ్చిన దానికి కారణం ఎవడో? అపవాదే. అంటే పచ్చిగా చెప్పాలంటే దేవునికి మనం ఎప్పుడైతే వ్యతిరేకం అవుతామో అప్పుడు మనలోనికి జబ్బులు వస్తాయి. దేవునికి ఎప్పుడైతే మనం వ్యతిరేకం అవుతామో అప్పుడు మనకి జబ్బులు వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, కొన్ని రోగాలు కొన్ని మంచికే వస్తాయి, ఇంకొన్ని దేవుడు పంపిస్తాడు. ఈ ప్రపంచం చూసినట్లయితే అందరూ సాతాను కింద బానిసలుగా ఉన్నారు. మనిషి చేసే ప్రతి పాపానికి జీతం ఉన్నది. దానికి జీతం ఏంది? మరణమే. ఆ మరణం ఎక్కడికి వెళ్ళింది? నాకాటికి మనం తీసుకునేది. ప్రపంచంలో చూసినట్లయితే మరి మీకు తెలుసో తెలియదో కానీ భయంకరమైన విచ్చలవిడి పాపం ఉన్నది. భార్య భర్తలో పాపం కన్నా పురుషులు ఆవులు
ఎలాంటి భయంకరమైన పాపము ఉన్నది. బైబిల్లో కూడా ఉంది, రోమా పత్రికల్లో వాటి గురించి ఉన్నది. దేవుని బిడ్డలారా మీరు చూసినట్లయితే ఎలాంటి పాపానికి కారకుడు ఎవడు? అపవాదైన సాతాను. మరి దాని ప్రతిఫలంగా ఒక జబ్బు వచ్చింది భూమి మీదకి. ఏంటో తెలిసేది? HIV AIDS. మీ కళ్ళ ముందు ఎన్నో వేల మంది చనిపోయినట్లు మీరు చూసి ఉంటారు. దానికి కారణమైంది ఈ పాపమే. ఈ పాపం ఎక్కడ నుండి ఉంది? బైబిల్లోనే ఉంది. పూర్వంలో చూసినట్లయితే సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో కూడా ఇదే పాపం. ఆ పాపం బట్టి దేవుడు ఏం చేశాడు? అగ్నితో తగలబెట్టి చంపేశాడు. ఇప్పుడు కూడా ఆ ప్రాంతం వెళ్తే పొగలు వస్తూ ఉంటాయి. గొమొర్రా సొదొమ ఈ ప్రాంతంలో మీరు గూగుల్లో కొట్టుకొని చూడండి, అర్థమవుతుంది. నేను ఎందుకు ఇంత పచ్చిగా ఖచ్చితంగా చెప్తున్నానంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకని ఏ తెగులు మన కూడా సమీపించుకుని ఆయన ఏం చేశాడు? కాపాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. సొలొమోను జీవితం ప్రారంభంలో ఆత్మీయంగా ఉన్నది. చివరిసారి ఆయన జీవితం ఎట్టయిపోయింది? భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు, పాపంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని కూడా మర్చిపోయి దబ్బర దేవతలకు పూజించడం చేశాడు. అందుని బట్టి అతని రాజ్యం ఏమైపోయింది? ముందుగా ముక్కలైపోయింది. యేసురక్తమే జయం. పచ్చని సంవత్సరాలు నిప్పులు పోసినట్టు అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో కూడా గందరగోళాలు ఉన్నాయంటే దానికి నిదర్శనమైంది దేవునికి ఎక్కడో మనం రాంగ్ స్టెప్ వేసాం. దానిని ఈ సంవత్సరం అంతా దేవుడు మనం ఏం చేశాడండి? కాపాడేదే లేదా? ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎంతో చీకు చెత్తలు, మనుషుల యొక్క సూటిపోటి మాటలు మిమ్మల్ని బాధించాయి లేదా? అయినా సరే దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడా లేదా? ఆదివారం నుంచి ఈ అంతమైన ఈ యొక్క లాస్ట్ సండే వరకు దేవుడు మనల్ని ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. కానీ మన జీవితం ఎలా ఉన్నది? దేవుని ఎదుట ఎలా ఉంది? ప్రారంభ దశలో ఉన్నట్లుందా, లేదంటే వేరేలా ఉన్నదా? ఇక్కడ చూసినట్లయితే కార్యక్రమం కంటే కార్యంతము నేను అహంకారము గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. అహంకారం ఎట్లా ఉంటాడండి? ఎట్లా ఉంటాడు అహంకారి? మనుషుల్ని లెక్క చేయడం. నువ్వేదే నా చెప్పేది, నువ్వెంత, నీ బ్రతికెంత అనేసి అలాంటి వాళ్ళకి ఏముంటది? అహంకారం ఉంటుంది. కొంతమంది చూస్తుంటాను వీధుల్లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆశగారని కూడా లెక్క ఉండదు. వాడిదేమో వీడిదేమో అహంకారంతో చాలా మంది ఉంటారు. దేవుని బిడ్డలారా, అహంకారం గలవారి కంటే శాంతం గలవాడు లేదు. శాంతం గలవాడు మనం చూసారా? శాంతం అంటే ఏంది? ప్రశాంతంగా ఉండాలి. ఎంత తిట్టినా సరే నవ్వాలి, ఎంత నిన్ను కష్టించినా సరే అనేసి నవ్వేసి వెళ్ళిపోవటమే. అహంకారి గలవాడి కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు అనేసి ఉన్నది. మీకు తెలుసో లేదో, మీరు ఎక్కువగా కోపడితే మీకు తొందరగా తల్లిపోతుంది. ఎందుకని? కోపం లాగేసినంగా అయిపోతారు. ఈ నరాలన్నీ ఏమైపోతాయి? చిట్లుతాయి. కోపం అవసరమే, కానీ నీ యొక్క కోపం పాపానికి దారితీయకూడదు. అర్థమవుతుందా? నీ యొక్క కోపం పాపానికి దారితీయకూడదు. అయితే ఈ పాపానికి దారి తీసినట్లయితే తలనొప్పి వచ్చేస్తారు. చాలా మంది చిన్నపిల్లల్ని గుడ్డులు మీదనట్లు మనం చూస్తూ ఉంటారు. పిల్లల్ని అయ్యో అంత కోపం మనకి లేదండి. హల్లెలూయా. చాలా మందికి కోపాలు ఉంటాయి. ఈ కోపాలు ఆ కోపం చూసి ఈ కోపానికి ఏమొస్తుంది? కోపం వస్తాయి.
దేవుని బిడ్డలారా ఆల్రెడీ అక్కడ కార్యక్రమం ఉంది, చేసినంతనే జయం. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ మన దగ్గర చూసినట్లయితే ఈ కోపం అనేది కూడా పాపంతో సమానం. జనాల్ని నీచంగా ఎంచడం, వారి స్థాయిని గర్విష్ఠతనంతో ఉండకూడదు. అపవాది సాతానికి ఏమున్నది? గర్వం ఉన్నది. గర్వం నుంచే దాని ప్రధాన కారణం ఏంటంటే గర్వమే. ఆ గర్వంతోనే దాని నుంచి కింద పడిపోయింది. అట్లనే దేవుని బిడ్డలారా మనం కానీ చూసినట్లయితే శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇదిగో నీ మీదకు 100 మంది వచ్చినా సరే, 1000 మంది వచ్చినా సరే, బట్ స్టిల్ చిరునవ్వుతో నవ్వు మెతనుకొని ఉంటామే. చేసినస్తమే జయం. నేను 50 రూపాయలు ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ రోజు ఎంత బాగున్నాడు, అందరూ బాగా అన్నట్టు అంటున్నారు. కానీ నేనేం చేసా, మెదవకుండా కూర్చున్నాను అంతే. అది వీడికి అసలు ఏం పని చేయట్లేదు ఏందనేసి మామూలు బట్టి వాళ్ళు అలాగైందని అంటే దేవుని బిడ్డలారా చూడండి, మనం ఎట్లా ఉండాలి? ఏం జరిగినా సరే ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉన్నప్పుడు అక్కడ జరిగే గొడవలు కూడా ఏమైపోతాయి? కూలైపోతాయి. భర్త తిట్టేటప్పుడు భార్య కూల్ ఉండాలి, భార్య తిట్టేటప్పుడు భర్త కూలి ఉంటే మీ కుటుంబంలో పరలోకమే. ఏసురత్తమే జయం. దేవుని బిడ్డలారా శాంతంగా ఉండాలి. మా తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు, గిరన్న అనేసి మాటపూర్లో ఉంటాడు, ఒంగోలు ఉన్నాడు. ఆ అన్నకి ఎంత ప్రెషర్ ఉన్నా సరే ఏం చేస్తాడో తెలుసా? నవ్వుతాడు. ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతాడు. స్కూల్లో లెక్కలో నాకు లెక్కలు రావు. స్కూల్లో అందరినీ పంతులు కొడతా ఉంటాడు. నా దగ్గరికి రాగానే చెయ్యి నవ్వుతాడు. వాడు కొట్టేవాడు కూడా, రే నీకేందిరా నువ్వు మొత్తం ఏందిరా నన్ను చూసి కెమెరీ వల్ల అనేసి కొట్టేవాడు కూడా పక్కకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. కోపిష్ఠుడి కంటే అహంకారి కంటే ఎవరు శ్రేష్ఠుడు? శాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఏం జరిగినా సరే నవ్వండి. జస్ట్ ఒక్క మీ స్మైల్ వాళ్ళు పడగొట్టేది. వేసినత్తమే జయం. చాలా మంది నాకు తెలుసు, వాళ్ళ పేరు చెప్పాలంటే మనకి సమయం దొరుకుతుంది అన్నమాట. పాసిగా ఉన్నాడు, ఆయన్ని ఎంత కూడి మొక్కడంటే ఇప్పుడు పొరపాటున వాళ్ళ మీద కోపంతో గొడ్డ చూసి మీ ఇల్లు మనం చంపడానికి పోయితే నవ్వుతాడు. అయ్యా రా అన్నవాళ్ళు నమ్మం తింటావా అని చంపాడు అంతే. దెబ్బకి కూడా సొంత కూడా పక్కనేసి వాటితో ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయారు. అంత కెపాసిటీ ఉన్నారు ఇప్పుడు మన సమాజంలో. హల్లెలూయా. అంటే శ్రేష్టంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? పాపాలన్నీ వదిలేయాలి. దేవుడు పోయిన సంవత్సరం నుంచి సంవత్సరం మనం కాపాడింది కదా. రేపు మంగళవారం కదా, 31st నైట్. మంగళవారం దాకా మీ జీవితంలో దేవునికి ఏ అయితే వ్యతిరేకంగా చేశారో వాటన్నిటినీ ఈ 3 రోజులు ఒప్పుకోండి. కొత్త జీవితం వచ్చేస్తుంది, న్యూ ఇయర్ వచ్చేస్తుంది. కార్యాలు జరగాలంటే ఈ పాత కొత్త పద్ధతులన్నింటినీ మీరు ఒప్పేసుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించినట్లయితే ఆయన మళ్ళీ రాబోతున్నారు. ఎవరైతే ఆయన రాకడలో ఎత్తబడాలనుకుంటారో, ఎవరైతే ఆయన రాకడలో ఎత్తబడి గుంపులో మీరు ఉండాలనుకుంటున్నారో వారు మాత్రమే ఆ శాంతంగా పరిశుద్ధంగా ఉన్నవారిని ఆయన కొనుక్కోవడానికి వస్తున్నాడు. ఆకాశంలో కనబడడం పోగానే ప్రధాన శబ్దాలతో ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఈ లోకంలో ఎవరైతే నెమ్మది ప్రశాంతత ఉంటారో వారే ఎత్తబడతారు. హల్లెలూయా. మీరు నెమ్మదిగా ఉంటే కొన్ని వేల గొడవలు ఆగిపోతాయి. మీరు నెమ్మదిగా ప్రశాంతతో ఉంటే మీ ఆయుష్ పొడిగించబడింది. మీరు ఆ కోపంతో అసూయతో పగలతో రగిలిపోయి ఉంటే 100 సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా 50 సంవత్సరాలకే అవుట్. ఎందుకని? ఆ ఉద్రేకం సాతాను మిమ్మల్ని అట్ట నడిపించింది. హల్లెలూయా.
దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ ఆరోగ్యం బట్టి దేవానికి స్తోత్రం, ఈ ఆయుష్ బట్టి నీకు స్తోత్రం. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనిషి నీళ్ళు లేకపోయినా బతుకుతాడు, తిండి లేకపోయినా బతుకుతాడు. మోషే నీళ్లు తాగల, అన్నం నెల. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అట్టనే ఏలియా కూడా అంతే ఉన్నాడు, యేసు ప్రభు కూడా అంతే ఉన్నాడు. కానీ మనం కూడా నీళ్ళు దప్పిగా లేకపోయినా జీవించవచ్చు. ఒకటి లేకపోతే మనం బతకలేము. ఏందది? ఆక్సిజన్. ఇప్పుడు మీరు పీలుస్తున్నారు గాలి, ఈ గాలిని ప్రాణవాయువు ఇంగ్లీష్లో ఏమంటారు? ఆక్సిజన్. అంటే మనిషి నీళ్ళు లేకపోయినా బతుకుతాడు, తిండి లేకపోయినా బతుకుతాడు. కానీ ఈ ఆక్సిజన్ లేకపోతే బతుకుతాడా? కరోనాలో వారికి ఆక్సిజన్ అందలేదు, అందుకని కోట్ల మంది చచ్చిపోయారు. కానీ ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఆయన వాయువు ఇస్తున్నాడు. ఆ వాయువు ఏంది? ఆక్సిజన్. హల్లెలూయా. మరి ఈ ఆక్సిజన్ని ఒక 10 నిమిషాలు ఆపేస్తే, ఒక 10 నిమిషాలు దేవుడు ఆపేస్తే భూమి మీద ఎన్ని కోట్ల మంది జనం అవుతున్నా అన్ని కోట్ల మంది దెబ్బగా చచ్చిపోతారు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత ప్రేమామయుడో కరుణామయుడో. ఈరోజు నువ్వు బతుకున్నావు అంటే దాని నిదర్శనం ఏంది? దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నా సరే నువ్వు ఏం చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేస్తున్నావు. ఇదిగో రేపు వస్తా, ఎల్లుండి వస్తాను, నేను రక్షణ కోసం ఏం చేస్తున్నావు? వాయిదాలు వేస్తున్నావు. ఇంకా నాకు చాలా టైం ఉంది, చేయాల్సిన ఎంజాయ్ అంతా చేయాలి, ఆఖరికి రావాలి అంటే అది ఎక్కడా నాయనంటే సెలవుతో బ్యాప్టిజం తీసుకుంటా, శివసారి దేవా జ్ఞాపకం చేసుకోలేదా? ఆ టైప్ ఆఫ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము స్టార్టింగ్లో రక్షించబడ్డవారు స్టార్టింగ్లో ఎట్లా పవర్ఫుల్గా ఉంటారో అట్లనే ఇప్పుడు కూడా అదే పవర్ఫుల్ని కొనసాగించాలి. హల్లెలూయా. మొన్న రాత్రిలో వీళ్ళందరూ ఆల్రెడీ చేస్తున్నారు, అమ్మతో పాటు కొంతమంది స్త్రీలు వీళ్ళందరూ కలిసి. నేను కూడా ఇంట్లో వేసి ప్రేయర్లో ఉన్నప్పుడు చుట్టూరు దేవుని అడ్డు రగులుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రార్థన చేసి మీరు బయటకు వెళ్ళిన తర్వాత నీకు తెలియదు, మీ పక్కన వాళ్ళకి మారవలసి వచ్చేస్తాను. మిమ్మల్ని చూసి మీ పక్కన వాళ్ళకి దయ్యాలు మారిపోతాయి. మీరు ఎక్కడైతే వెళ్తారో ఆ ఇల్లు దీవించబడింది. అర్థమవుతుందా? ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి అంత పవర్ఫుల్ శక్తి ఉన్నది. యేసు రక్తమే జయం. దేవుడు మీతోనే ఉన్నాడు, కానీ పక్కన మారడం లేదంటే వాళ్ళతో ఎవరున్నారు? అపవాద బంధకాలలో ఉన్నారు. మీరు వెళ్ళి ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేసినప్పుడు దేవుని అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసుకున్నట్టు మీరు డైలీగా మీ గృహాలలో, మందిరాలలో ప్రార్థన చేసినట్లయితే మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ప్రారంభ దశలో ఉన్న భక్తి జీవితం మళ్ళా నాకు దయచేసి మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. కావున మీ అహంకారాలు, కోపాలన్నిటిని పక్కన పెట్టి శాంతంగా మీరు ధరించుకోండి. శాంతిగా మీరు ఎప్పుడైతే ఉంటారో దేవుడు మనకి ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆయుష్ను ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు మీ అందరికి మరి నూతన దేవుడికి మనం ప్రవేశించబోతున్నాం. అంటే నెక్స్ట్ ఆదివారం కొత్త సంవత్సరమే. మనకి ఈ ఆదివారం ఈ సంవత్సరానికి ఇదే అంతం. కావున మీ హృదయాలను పరిశీలన చేసుకుని మళ్ళీ దేవుని వైపు తిరగండి. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.